గుడ్ మార్నింగ్, నేను నేత్ర. వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. జీఎస్టీ అమలైతే దేశం బాగుపడుతుందని ప్రభుత్వం ఊదర కొడుతోంది. జీడీపీ వృద్ధి రేటు మరో 2% పెరుగుతుందని ఆశలు రేపుతున్నారు. దేశం సంగతి సరే, జీడీపీ సంగతి సరే, సగటు మనిషి పరిస్థితి ఏంటి? జీఎస్టీ భారం ఎవరి మీద మోపుతారు? వాడే వస్తువులు, పొందే సేవలు భారం అయినప్పుడు జీఎస్టీ వల్ల సామాన్యుడిపై పన్నుపోటు ఉంటుందా అనేదే అసలు పాయింట్. ఒకే దేశం ఒకే రకమైన పన్నంటూ జీఎస్టీని తీసుకొచ్చింది మోదీ సర్కార్. జూలై 1 నుంచి అమలు చేస్తామంటోంది. అదే సందర్భంలో 4 స్లాబులు పెట్టి కొన్ని వర్గాలను ఇబ్బంది పెట్టింది. కొన్ని వస్తువుల మీద ధరలు తగ్గుతాయంటూ ప్రచారం మాత్రం చేశారు. కానీ ప్రజలకు అవసరమైన కొన్ని వస్తువులు, సేవలపై మాత్రం భారం అమాంతంగా పెరుగుతోంది. వ్యవసాయదారులకు జీఎస్టీ చుక్కలు చూపిస్తోంది. ఎరువుల మీద ప్రస్తుతం 5% పన్నులు విధిస్తున్నారు. జీఎస్టీ అమల్లోకొస్తే 12% పెరుగుతోంది. అంటే దాదాపు రెట్టింపనమాట. ఈ లెక్కన యూరియా ధర 6 నుంచి 11% పెరిగే అవకాశం ఉంది. డిఏపి, ఎన్పీకే, ఎంఓపీ ధర 8 నుంచి 10% పెరుగుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నమాట. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, కరెంటు, గిట్టుబాటు ధర, మార్కెటింగ్ సమస్యలు, అతివృష్టి, అనావృష్టి, అప్పుల వంటి సమస్యలు వ్యవసాయదారులు ఎదుర్కొంటున్నారు. ఎరువుల ధరలు పెరిగితే రైతుల మీద పెను భారం పడినట్లే. వర్షాలు ఎంత బాగా కురిసినా ఎరువులు సరిగ్గా వాడకపోతే పంట దిగుబడి తగ్గుతోంది. రైతుల గురించి గొప్పలు పోయే ప్రభుత్వాల ప్రతినిధులున్న జీఎస్టీ కౌన్సిల్ ఎరువులపై పన్నులు ఎందుకు మోగుతుందన్నదే అసలు ప్రశ్న. బంగారం కొనాలనుకుంటున్న వారి ఆశలపై కూడా జీఎస్టీ నీళ్లు చల్లింది. ప్రస్తుతం దిగుమతి సుంకాలు కలుపుకొని బంగారంపై 12.2% పన్ను వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ మొత్తానికి అదనంగా జీఎస్టీలో బంగారంపై 3% పన్ను చెల్లించాలి. అయితే ఈ మోత ఇక్కడితోనే ఆగుతుందనుకుంటే పొరపాటే. బంగారం దిగుమతులు తగ్గించడానికో, వసూళ్లు పెంచుకోవాలనే ఉద్దేశంతోనో మళ్లీ సర్చార్జ్ విధిస్తే గోల్డ్ షాపింగ్ భారం అవుతోంది. పైగా అవసరాన్ని బట్టి జీఎస్టీ మండలి మున్ముందు బంగారంపై పన్ను విధించినా ఆశ్చర్యపోనక్కర్లేదని మరో వాదన వినిపిస్తోంది. పసిపిల్లలు తినే బిస్కెట్లను కూడా జీఎస్టీ కౌన్సిల్ వదల్లేదు. బిస్కెట్లలో గ్లూకోజ్ కేటగిరీలో ప్రస్తుతం 9% నుంచి 10% ట్యాక్స్ రేట్స్, జీఎస్టీ జమానాలో 18% పెరుగుతోంది. పట్టణాలు, నగరాల్లోని మధ్యతరగతిపై పన్ను పోటుతో ఇబ్బంది పెట్టింది జీఎస్టీ మండలి. 1000 రూపాయలు, ఆపై ఖరీదైన వస్తువులపై 12% పన్ను అమల్లోకి రాబోతోంది. పాదరక్షల ధర 500 దాటితే 18% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి ప్రోత్సాహాలు అందిస్తున్నామని చెప్పుకునే మోదీ సర్కార్ ఆహార వస్తువులపై పన్నుల మోత మోగించింది. ఇన్స్టెంట్స్ ఫుడ్ మిక్స్లు, కార్న్ఫ్లేక్స్, సూప్, జామ్, ఐస్ క్రీమ్, పేస్ట్రీలు, కేక్లపై 18% పన్ను మోపి నిరాశపరిచిందని విమర్శలు వస్తున్నాయి. వీటితో పాటు మధ్యతరగతి ఎక్కువగా వాడే బైక్స్, కార్ల ధరలు జీఎస్టీ జమానాలో భారీగా పెరుగుతాయి. సబ్బులు, హెయిర్ ఆయిల్స్ వంటి వాటిపై పన్నులు తగ్గుతాయనే చెప్పారు. కానీ మధ్యతరగతి వాడే ఇతర వస్తువులపై పన్నుల భారం పెరుగుతుందని మాత్రం జూలై 1 నుంచి మనం చూడబోతున్నాం. జీఎస్టీ ఇంపాక్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇవాళ టీవీ9 స్టూడియోలో ఉన్నారు సుకుమార్. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద స్టూడియో. సో సుకుమార్ గారు, జనరల్గా సామాన్యుడు తమ బర్త్డేలని కానీ, పెళ్లి రోజుల డేట్లను కానీ మర్చిపోవచ్చు, కానీ November 8ని మాత్రం మర్చిపోరు, నోట్ల రద్దు ఎఫెక్ట్ గురించి. అండ్ ఇప్పుడు జూలై 1 కూడా చేరినట్టు అనిపిస్తోంది నాకైతే. సో సామాన్యుల మీద భారం పడుతోంది. సో అసలు ఇది ఎవరికి మేలు జరిగినట్టు? ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా కామన్ మ్యాన్ అనే డెఫినేషన్ని మార్చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే కామన్ మ్యాన్ అంటే ఒకప్పుడు బిలో పావర్టీ లైన్ పైన, అబోవ్ మనకి ఎక్కువ రిచెస్ట్గా ఉన్న వాళ్ళకి, మధ్యలో ఉన్న వాళ్ళకి కామన్ మ్యాన్ కింద కన్సిడర్ చేసేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు కామన్ మ్యాన్ కూడా రిచెస్ట్ పర్సన్ కింద గవర్నమెంట్ ట్రీట్ చేయడం స్టార్ట్ చేసింది. దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఏంటంటే, జీఎస్టీ ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తున్న జీఎస్టీ ఖచ్చితంగా జీఎస్టీ అనడానికి లేదు. ఎందుకంటే యూనిఫామ్ ట్యాక్సేషన్ విధానం లేదు కాబట్టి దీన్ని జీఎస్టీ అని పిలవడానికే ఇది కరెక్ట్ అయిన వర్డ్ కాదని నేను అనుకుంటాను. ఇంకోవైపు ఏంటంటే, చాలా దేశాల్లో, మనకి బాగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒక ఫ్లాట్ జిఎస్టీ అమలు అవడం వల్ల అక్రాస్ ద బోర్డ్ ఒకటే ఒక రేట్ ఉండడం వల్ల వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చాలా స్మూత్గా ప్రాసెస్ నడుస్తుంది. వేరేజ్ ఇండియాకి వచ్చేసరికి ఏమైంది, ఒకవైపు ఏమో మనకి అవగాహన అంత ఎక్కువ లేదు. ఈవెన్ ఇప్పటికి కూడా చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళందరూ రిటర్న్స్ ఫైల్ చేయాలంటే ఎలా చేయాలి? గతంలో డయాగ్నోసిస్ సెంటర్కి ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. గతంలో వాళ్ళు సంవత్సరంలో 2 సార్లు రిటర్న్స్ ఫైల్ చేసేవాళ్ళు. ఇప్పుడు దాదాపు 49 సార్లు రిటర్న్స్ ఫైల్ చేయాలి. అంటే 49 సార్లు ఆన్లైన్లోకైనా వెళ్ళి అప్లై చేయాలి. ఒకవేళ ఆన్లైన్లోకి వెళ్ళలేని వాళ్ళకి తెలియకపోతే కనుక ఒక ట్యాక్స్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళాలి. అంటే దీనివల్ల
వాళ్ళ ఆపరేషనల్ కాస్ట్ ఎంత అవుతుంది, ఇవన్నీ కనుక మనం గమనిస్తే కామన్ మ్యాన్ ఎక్కడ అడ్రస్ చేస్తున్నట్టుగా మనకి జిఎస్టీ బిల్లు కనిపించట్లేదు. ఇంకోవైపు ఏంటంటే వీటినన్నింటిని పక్కన పెడితే కామన్ మ్యాన్ అనగానే మనకి ఈ మధ్యకాలంలో కనుక మనం చూస్తే వాటర్ బబుల్స్ ఇంట్లో 20 లీటర్ల క్యాన్లు ఇవన్నీ కొనుక్కుంటున్నాం, వాటర్ ప్యాకెట్లు కొనుక్కుంటున్నారు. ఇవన్నీ ఒక్కసారిగా కొన్ని రాష్ట్రాల్లో అయితే తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఈవెన్ వ్యాట్ కూడా దాని మీద అప్లై చేయకుండా ఇప్పటివరకు నడుస్తూ వచ్చింది బిజినెస్. అలాంటి వ్యాపారాన్ని ఒక్కసారిగా 18%కి తీసుకెళ్లారు. అంటే ఒక వాటర్ ప్యాకెట్ ₹2, ఇప్పుడు ₹1.20 25 ఉన్నది ₹1.50 ఉన్నది ఇమ్మీడియట్గా ₹2 అయ్యే పరిస్థితి. దీనివల్ల ఏమవుతుందంటే కామన్ మ్యాన్కి జిఎస్టీ ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది అనేది కనుక మనం గమనిస్తే ఎక్కడ మనకి క్లారిటీ లేదు. ఓకే, పెద్ద క్వశ్చన్ మార్క్ గానే కనిపిస్తుంది. సో ముఖ్యంగా మనము రైతుల గురించి మాట్లాడుకోవాలండి. అంటే ఇప్పుడు ఈ కొన్ని రంగాల వారీగా చూస్తే ఇప్పుడు జిఎస్టీ దెబ్బకు డెఫినెట్గా ఎరువుల ధరలు అయితే పెరుగుతాయి. మరి వ్యవసాయం పరంగా ఎటువంటి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పటికే సమస్యల లోతుల్లో కూరుకుపోయాడు రైతు, ఇంకా ఆయన మీద అంటే మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు. అగ్రికల్చర్ సెక్టార్కి ఎస్పెషలీ రైతులకి చాలా గొప్పగా ఉంటుంది జిఎస్టీ. దీనివల్ల అసలు బ్రహ్మాండమైన మార్పులు వస్తాయి, అగ్రికల్చర్ సెక్టార్ బాగుంటుందని వరుసపెట్టి ఊదరగొడుతున్నారు. కానీ ఒకటి మనం గమనించవలసింది ఏంటంటే రైతు అనేవాడు ఒకవైపు ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది, అంటే యూరియా ఇవన్నీ కొనడం రేట్లు పెరగడం ద్వారా ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. ఇంకోవైపు ఏమో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్గా వెజిటబుల్స్ని ఇంకా పెడుతున్నాం, అంటే కూరగాయలకి ఎక్కడ బిల్లు లేదు, ఏం లేదు. సో దీనివల్ల ఏమవుతుంది, దళారులు ₹20 కిలో కొంటారు, ₹80 ₹100 అమ్ముతున్నారు. మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే మిర్చి 2500 క్వింటాల్ని సూపర్ మార్కెట్కి వచ్చేసరికి ₹35,000 అమ్ముతున్నారు. సో దాన్ని ఎప్పుడైతే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కిందకి తీసుకొచ్చి దాన్ని ట్యాక్స్ ఎగ్జంప్షన్ పెట్టారో దీనివల్ల మరింత అవినీతి అందులో పెరిగే అవకాశం ఉంటుంది. రైతుకి మీరు పండించే పంటకి 5% చెల్లించాలి అంటే చాలా హ్యాపీగా చెల్లిస్తాడు, ఎందుకంటే కొనేవాడు కూడా బిల్ ఇవ్వాలి. బిల్ ఇచ్చిన తర్వాత వాడు 5% వ్యాట్ దాంట్లో చూపించాలి. ఆ తర్వాత వాడు దళారి తీసుకుపోయి ఎవరికైతే అమ్ముతాడో ఆ డిఫరెన్స్ అమౌంట్కి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి. సో దీనివల్ల ఏమవుతుంది, వాడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని రైతుకి ఎక్కువ డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే దాన్ని అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కింద ట్యాక్స్ లేదు అని చెప్పారో అది ఈవెన్ రేపొద్దున రైతు నిజంగా పండించి తీసుకెళ్ళినా కూడా స్టిల్ దళారుల కంట్రోల్లోనే ఉంటుంది. ఇక్కడ మీకు వర్షాలు సరిగ్గా రానివ్వండి రాకపోనివ్వండి, ఎరువుల ధరలు పెరగనివ్వండి, ఏదేమైనప్పటికీ కూడా రైతు మీద ఎంత భారం పడ్డా కూడా ఇంకోవైపు రైతు బెనిఫిట్ అయ్యే అవకాశం అసలు ఎక్కడ కనిపించడం లేదు. ఇంకోవైపు ఏంటంటే ఇప్పటికీ మనకి భారతదేశానికి విదేశాల నుంచి ఫార్మింగ్ ఎక్విప్మెంట్ తీసుకునే పరిస్థితి లేదు. ఇక్కడ లోకల్గా మ్యానుఫ్యాక్చర్ అయిన వాటికి 5% ట్యాక్స్ అనుకుంటున్నాం. అంటే అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి జిఎస్టీ వల్ల ఉపయోగపడే ఒక్క పాయింట్ కూడా జిఎస్టీ బిల్లు లేదనేది ప్రతి ఒక్కరు ఒప్పుకుని తీరాలి. ఇటు బ్లాక్ మార్కెట్ కూడా రెచ్చిపోయే అవకాశం ఖచ్చితంగా అండి. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్న ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే ఎప్పుడైనా మీరు ట్రక్ ఒక 2 రోజులు లారీలో స్ట్రైక్ నడిచింది అనుకోండి, ఈ అమాంతం మీకు పల్సస్ రేట్స్ ఇవన్నీ విపరీతంగా పెరిగిపోతాయి, ₹20-30. ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ లేదన్నారు. ఇప్పుడు ఏమవుతుంది, ఒకవైపు ఏమో టైర్ల మీద స్పేర్ పార్ట్స్ మీద ప్రతి ఒక్క దాని మీద ఆటోమొబైల్ సెక్టార్ మీద భారం పెంచుకుంటూ పోతే అక్కడ ట్యాక్స్ పెరిగేసరికి ఏమవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగినప్పుడు జిఎస్టీ వచ్చినప్పుడు ఇన్ని రకాల అంటే 12%, 18%, 25% ఇన్ని స్లాబ్స్ ఉండడం వల్ల ఏమవుతుంది, అది కన్ఫ్యూజ్ చేసి దాని నుంచి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఎక్కడ వచ్చావటో బ్లాక్ మార్కెటింగ్. అంటే కందిపప్పుని ఒక 10,000 టన్నులు ఒకటి దాచుకున్నాడు అనుకోండి, ఒక 1 మంత్ అవగానే స్కేర్సిటీ క్రియేట్ అవగానే వాడు దాన్ని డబుల్ ప్రైస్కి అమ్ముకునే పరిస్థితి. సో ప్రైస్ రెగ్యులేషన్ మార్కెట్లో ఎక్కడా లేదు. కందిపప్పు ఇంతకే అమ్మాలనేది లేదు, ఉల్లిపాయలు ఇంతకే అమ్మాలనేది ఎక్కడా లేదు. గవర్నమెంట్ దాని మీద స్టెప్స్ తీసుకోకుండా కోర్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయకుండా ఎప్పుడైతే మిగిలిన వాటిని అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేస్తుందో దీనివల్ల ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో కామన్ మ్యాన్ ఖచ్చితంగా నెక్స్ట్ 2 years ఏది కొనే పరిస్థితి ఉండదు. 10-15 వేలు సంపాదించే ఉద్యోగస్తులు ఎవరు కూడా ఫ్యామిలీ నడిపే పరిస్థితి ఉండదు. ఇంకోవైపు ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్ అనే కొత్త పేరు తీసుకొచ్చారు. అంటే కవర్లో వేయకపోతే ఒక రేటు, కవర్లో వేస్తే ట్యాక్స్ పే చేయాలని. ఈరోజు కవర్లో ప్రాసెస్ చేయకుండా తినేవాళ్ళు ఎవరున్నారు? మీకు ఏ మూల వెళ్ళినా కూడా సూపర్ మార్కెట్స్ అని దీనివల్ల హైజీనిక్ కండిషన్స్ వల్ల ఎప్పుడైతే మీరు సూపర్ మార్కెట్స్ ఇవన్నీ వెళ్తున్నారో ఆటోమేటిక్గా 18%, 12% నుంచి 18% మీరు వాటి మీద పే చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇంకోవైపు బిస్కెట్స్ లాంటి మాల్ న్యూట్రిషన్, అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఇలాంటి వాళ్ళు మాల్ న్యూట్రిషన్ నుంచి దూరంగా ఉండడానికి గ్లూకోజ్ బిస్కెట్స్ ఇచ్చేవాళ్ళు. గ్లూకోజ్ బిస్కెట్స్ ఎవరు తింటారు? బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది సబ్స్టిట్యూట్ కింద తినే పరిస్థితి కనిపిస్తుంది. సో వాటి మీద కూడా 18% ట్యాక్స్ వేయడం వల్ల అమాంతం ఇవన్నీ రేట్లు పెరిగిపోయి కామన్ మ్యాన్కి ఫుడ్ కాస్త దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి. ఇంకోవైపు ఏంటంటే స్పోర్ట్స్, మనకి క్రీడల దేశం, ఎవరన్నా ఒకరు గెలిస్తే వాళ్ళకి వేల కోట్ల రూపాయలు మనం ఇచ్చేసి వాళ్ళని ఇంత ఎత్తున లేపి ఇంత పబ్లిసిటీ క్రియేట్ చేస్తున్నాం. మనం స్పోర్ట్స్ గూడ్స్ మీద 3 స్లాబ్లు పెట్టారు, 12, 18, 28.
ఎక్కడ అంటే ఎవరైనా ఒక క్రికెట్ సెట్ కొనుక్కొని వాళ్ళు ఆడుకోవాలన్న పిల్లలు కానీ వీళ్ళందరికీ కూడా అందుబాటులో లేకుండా స్పోర్ట్స్ గూడ్స్ కూడా ఎప్పుడైతే పెంచారో వీటిని అన్నిటినీ చూస్తే రకరకాలుగా వీలైనంత వరకు కూడా కామన్ మ్యాన్ నుంచి డబ్బులు పీకోవడానికి ట్రై చేస్తున్నారు తప్ప పెద్ద కార్పొరేట్ సెక్టార్లో కానీ ఇలాంటి వాళ్ళకి ఎక్కడ మనకి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలన్న ఆలోచన గవర్నమెంట్కి లేదు. ఇది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బంగారం ఈ పేరు వినగానే మహిళలందరూ అటెన్షన్ అయిపోతారు. జీఎస్టీ అమలుతో బంగారం తగ్గుతుందా పెరుగుతుందా అన్న వాళ్ళ ఆసక్తికి ఇప్పుడు తెరపడిందని చెప్పాలి. జీఎస్టీ పేరుతో డెఫినెట్గా 3% భారం పడబోతోంది. సో సుకుమార్ గారు, లాస్ట్ ఇయర్ ఎక్సైజ్ సుంకం 1% పెంచితేనే గగ్గోలు పుట్టింది. సో ఇప్పుడు 3% ఏకంగా భారం. మున్ముందు ఎలా ఉండే అవకాశం ఉంది? 5% పెంచే అవకాశాలు లేవంటారా? మనకి డిమానిటైజేషన్ బిల్లోనే ఇంకా క్లారిటీ లేదండి. అంటే సర్చెస్ విషయంలో కానీ వీటిల్లో ఏదో నామమాత్రంగా ఫైనాన్స్ మినిస్టర్ మీ దగ్గర బంగారం ఉన్నా మీరు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు అని నోటితో చెప్పాడు తప్ప ఎక్కడ చట్టపరంగా లేదు. దాన్ని పక్కకు పెడితే ఇప్పుడు కొత్తగా అడిషనల్గా తీసుకొచ్చిన 3% గోల్డ్ మీద జిఎస్టీ ఏదైతే ఉందో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పటివరకు ఎక్సైజ్ డ్యూటీనే మనం ఎక్కువ భారం కింద భావిస్తున్నాం. ఇంకోవైపు ఆర్నమెంట్స్ కానీ ఇవన్నీ కూడా 3% పరిధిలోకి వచ్చిన తర్వాత ఒక కామన్ మ్యాన్ గోల్డ్ కొనాలి అంటే అడిషనల్గా 3% షెల్ అవుట్ చేయాల్సిన పరిస్థితి. ఇదే కాకుండా 2 లక్షలు దాటితే ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వెళ్తామని చెప్పి దాన్ని ఒకటి ఆల్రెడీ వెనకాల బాంబులాగా పెట్టున్నారు. సో ఎటు తీసుకున్నా గోల్డ్ని ఎంకరేజ్ చేసే పరిస్థితి మాత్రం రాబోయే రోజుల్లో మనకి ఇండియాలో కనిపించడం లేదు. ఇంకోవైపు ఏంటంటే గోల్డ్ బిస్కెట్లు కిలోలు చొప్పున బ్రిక్స్ చొప్పున దాచుకుంటున్న వాళ్ళేమో హ్యాపీగా ఉన్నారు వితౌట్ ట్యాక్స్ పేయింగ్. ఇవన్నీ ఒక కామన్ మ్యాన్ ఎప్పుడైతే మనకి షాప్కి వెళ్ళి బంగారం కొనుక్కోవాలనుకుంటాడో వాళ్ళకి మాత్రం ఈ జిఎస్టీ అదనంగా వసూలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకవైపు మేకింగ్ ఛార్జెస్, ఒకవైపు వేస్టేజ్, ఒకవైపు జిఎస్టీ. సో ఇన్ని కలిపితే దాదాపు 30% వరకు కూడా ఒక బంగారం కొనేవాళ్ళు కోల్పోయే పరిస్థితి మనకి జిఎస్టీ బిల్ ద్వారా కనిపిస్తుంది. ఓకే. అండ్ అలాగే కాస్త మంచి దుస్తులు కొనాలన్నా కూడా పన్నుపోటు తప్పేటట్టు కనిపించట్లేదు. కార్లు, బైక్స్ సంగతి ఇంక చెప్పనక్కర్లేదు. దుస్తులు, చెప్పులు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో భారం అవుతుంది. వీటితో పాటు ఒకటి గమనించాల్సింది ఏంటంటే కొత్తగా ఫస్ట్ టైం కారు కొనేవాళ్ళు కానీ ఫస్ట్ టైం బైక్ కొనేవాళ్ళకి కానీ అత్యధికంగా ట్యాక్సెస్ పే చేసే పరిస్థితి కనిపిస్తుంది. మొన్న కూడా లాస్ట్ షోలో కూడా మనం డిస్కస్ చేసాం. ఎప్పుడైతే మీకు ఒక కొత్త పెట్రోల్ కార్ కానీ మారుతి 800 లాంటి కారు కొనాలి అనుకుంటే 28% ప్లస్ 5% సెస్ కలిపి 33% మీరు ట్యాక్స్ పే చేయాల్సిన పరిస్థితి. అదే ప్రైవేట్ జెట్ విమానమో లేకపోతే సరదాగా నదుల్లో తిరగడానికి, సముద్రాల్లో తిరగడానికి యాచెస్ కొనుక్కునే వాళ్ళకి మాత్రం కేవలం అది 31%లో ఆగిపోయింది. అంటే ఎక్కువ కామన్ మ్యాన్ని టార్గెట్ చేస్తే రూపాయి 100 మంది దగ్గర వసూలు చేస్తే 100 రూపాయలు అవుతుంది. అదే ఒకటి మీద 100 రూపాయలు వేయడం అనేది కరెక్ట్ కాదు అనేది గవర్నమెంట్కి చాలా క్రిస్టల్ క్లారిటీ ఉంది. సో దీనివల్లనే మనకి ఇన్ని స్లాబ్స్ పెట్టడం, ఇంత కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేయడం జిఎస్టీ బిల్ ద్వారా సాధ్యమైందని నేను అనుకుంటాను. అంటే ఏం చెప్తున్నారండి? అంటే గవర్నమెంట్ అంటే రెస్టారెంట్స్కి వెళ్ళొద్దు, సినిమాలకు వెళ్ళొద్దు, మీరు సరదాగా ఉండొద్దు, మంచి బట్టలు కొనుక్కోవద్దు, కార్లు బైక్స్ జోలికి వెళ్ళొద్దు, అసలు బతకద్దు అనా? ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ విషయానికి వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే 28% ఒక సినిమాకి వెళ్తే 28% టికెట్ మీద పే చేయాల్సిన పరిస్థితి రోజు ఉందండి. అంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఇంత బిజియెస్ట్ షెడ్యూల్లో ప్రతి ఒక్కరికి టెన్షన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు సంపాదించాలి. గవర్నమెంట్ డిమానిటైజేషన్ అనో జిఎస్టీ అనో ఉన్న జోబులంతా ఖాళీ చేస్తుంటే వాళ్ళు పరిగెట్టి పనిచేసి ఎక్కడో చోట స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలి. ఇన్ని ట్యాక్సులు వసూలు చేస్తూ 28% ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వసూలు చేస్తున్న గవర్నమెంటు కనీస వసతులు స్టేట్ గవర్నమెంట్స్తో కలిసి ఎక్కడెక్కడ పార్కులు బిల్డ్ చేయాలి, ఎక్కడెక్కడ లైఫ్ స్టైల్ మార్చడానికి, హెల్త్కి లేకపోతే ఎంటర్టైన్మెంట్కి ఏం చేయాలనేది మాత్రం విదేశాలని మనం ఎందుకు ఆదర్శంగా తీసుకోలేకపోతున్నాం? ప్రతిదానికి ఆ దేశంలో ఇలా ఉంది, ఈ దేశంలో ఇలా ఉంది అని డబ్బా కొట్టుకుంటున్న ప్రభుత్వాలు కనీసం ఆ వసతులు కల్పించడంలో ఎంటర్టైన్మెంట్ సినిమాకి వెళ్ళొద్దు, నువ్వు పర్టికులర్గా ఈ పలానా పార్కు లేకపోతే పలానా ఈ కొత్త అమ్యూజ్మెంట్ పార్క్ లాంటిది ఏదో తయారు చేసింది గవర్నమెంట్, దాంట్లో వెళ్ళి సేదతీరే అవకాశాన్ని కల్పించకుండా వాటిల్లో కూడా మళ్ళీ 28%. మీరు ఎన్టీఆర్ గార్డెన్స్కి వెళ్ళారనుకోండి, అందులో కూడా మీకు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ 28% పడుతుంది. అంటే ఎక్కడ ఇల్లు వదిలి బయటకు వెళ్ళలేని పరిస్థితిని ఒక కామన్ మ్యాన్కి జిఎస్టీ బిల్ కలిగిస్తుంది అనేది మాత్రం ఒప్పుకొని తీరాలి. ఓకే. అండ్ జిఎస్టీ గురించి చెప్పినప్పుడు ప్రభుత్వ పెద్దలు చెప్తుంది ఏంటంటే ట్యాక్స్ బేస్ని పెంచుకుంటామని ప్రభుత్వం చెప్తోంది. కానీ మధ్యతరగతి వాళ్ళ నుంచే పిండుతున్నట్టయితే ఇక్కడ కనిపిస్తోందండి. ఏం జరుగుతుంది అసలు? ఈ 4 స్లాబ్లు, ఈ భారీ రేట్లు అవసరం అంటారా? జిఎస్టీలో ఒక విధంగా ఎకనమీ బాగుపడడానికి జిఎస్టీ అనేది కరెక్ట్ అండి. కాకపోతే యూనిఫామ్ స్లాబ్ ఉండాలి. అంటే లీకేజెస్ తగ్గించడానికి మీకు ఇప్పుడు ఏమవుతుందంటే ఇండియాలో ఉన్న దౌర్భాగ్య పరిస్థితి, పాన్ మసాలా మీరు అమ్మడానికి లేదు, గుత్కాలు ఇలాంటివి అమ్మడానికి లేదు అంటే
స్టిల్ మనకి ఇంకా అమ్ముకునే పరిస్థితి కనిపిస్తుంది. ట్యాక్స్ ఎవేషన్ జరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది, ఇవన్నీ జరుగుతున్నాయి. వెరాజ్ ఎప్పుడైతే మీరు అత్యధికంగా ట్యాక్స్లు వాటి మీద లెవీ చేస్తారో ఆటోమేటిక్గా ఈ బ్లాక్ మార్కెటింగ్ లేకపోతే వితౌట్ బిల్స్ జరిగే ట్రాన్సాక్షన్స్ ఆపుకునే కెపాసిటీ గవర్నమెంట్ దగ్గర ఉందా? ఆపగలరా? ఎక్కడ ఆపలేరు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఎక్కడైతే వీళ్ళు ఎక్కువ టైట్ చేస్తారో అలాంటి సెక్టార్లోనే లీకేజెస్ ఎక్కువ జరుగుతాయి, అలాంటి వాటిల్లోనే ఎక్కువ ట్యాక్స్ ఎవేషన్ జరుగుతుంది అనేది ఆల్రెడీ ప్రూవ్ అయింది, మళ్ళీ ప్రూవ్ అవుతుంది. బ్రాండెడ్ విషయానికి వస్తే బిస్కెట్స్ మీద వీటన్నిటి మీద ట్యాక్స్ వేసాం అనుకుందాం. మార్కెట్లో TV9 కూడా చాలాసార్లు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ క్రియేట్ చేసింది. చిప్స్ కానీ లేకపోతే చిన్న చిన్న బిస్కెట్స్ ఇవన్నీ లోకల్గా తయారు చేసి దానికి ఒక కలర్ఫుల్ రంగుల ప్యాకింగ్లు వేసి పిల్లలకి క్యాన్సర్ కారకాలైన వస్తువులను కూడా మార్కెట్లో అమ్ముతున్నారు. అవన్నీ GST పరిధిలోకి వస్తాయి? రావు. ఎందుకు రావంటే 1 year మేము అసలు ఏం చేయట్లేదు, ఓన్లీ టాస్క్ ఫోర్స్ ఉంటుంది, దానికి ఒక సిస్టమ్ లేదని. విదేశాలతో మనం పోల్చుకున్నప్పుడు విదేశాల్లో చాలా చోట్ల ఎలా ఉందంటే ఒక బిల్ రైజ్ చేస్తే ఇమ్మీడియట్గా ఆ బిల్లు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాతనే బిల్ ప్రింట్ అవుతుంది. ఆ పరిస్థితి మన దగ్గర ఉందా? లేదు. అంటే మనం ప్రతి ఒక్కటి కూడా జనాల మీద రుద్దేసి, అంటే మన ఇండియన్ కార్ కంపెనీల తీరు ఇది. ఇండియన్ కార్ కంపెనీలు ఏం చేస్తాయంటే ఫస్ట్ ఒక 10,000 కార్లు మార్కెట్లోకి వదులుతాయి. యాక్సిడెంట్లు అయ్యో, బ్రేక్ ఫెయిల్ అయ్యో, గేర్ బాక్స్ ఫెయిల్ అయ్యో, ఇవన్నీ అయిన తర్వాత వాటినన్నింటిని రికాల్ చేసి నెక్స్ట్ వెర్షన్లో ఆ ప్రాబ్లమ్స్ లేకుండా చూస్తున్నాయి. సిమిలర్గా గవర్నమెంట్ కూడా అదే పరిస్థితి GST విషయంలో చేస్తుంది. ఇంకొక వైపు ఏంటంటే ఒక్కొక్క రీజియన్ తీసుకొని సౌత్ ఇండియా ఫస్ట్ ఇంప్లిమెంట్ చేద్దాం, ఏమున్నాయి కాంప్లికేషన్స్ చూద్దాం, తర్వాత నార్త్ ఇండియాకి వెళ్దాం, ఇలా ఎక్కడ కూడా ప్లానింగ్ లేదు. అంటే యూనిఫామ్గా మమ్మల్ని అడిగేవాడు లేడు. సోషల్ నెట్వర్కింగ్లో ప్రైమ్ మినిస్టర్కి అగైనెస్ట్ గానో GSTకి అగైనెస్ట్ గానో పెడితే కేసులు. ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చి భయపెట్టి లేని దాన్ని రుద్ది ఇది చాలా పాజిటివ్గా ఉంది, మోడీ అసలు ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయినా తనే PMగా ఉంటాడనే పాజిటివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి కామన్ మ్యాన్ జోబులు చిల్లు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ కూడా అండి, ఇఫ్ యూ టేక్ స్టేట్ గవర్నమెంట్స్ ఎందుకు అపోజ్ చేయట్లేదు? బికాస్ సెంట్రల్ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉందని. అది కాకుండా మీకు ఆర్టికల్ 246A కాన్స్టిట్యూషన్లో ఏమనుందంటే GST సెంట్రల్ గవర్నమెంట్ అప్లై చేసినా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో స్టేట్ గవర్నమెంట్స్ అడిషనల్గా GSTని లెవీ చేయొచ్చు అని. రేపొద్దున ఆర్థికంగా వెనకబడిన రాష్ట్రాలు ఏవైనా ఉంటే అడిషనల్గా కూడా వాళ్ళు GST మీద ఛార్జెస్ చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ కామ్గా ఉన్నారు. సో రేపొద్దున ఒకవేళ నిజంగా మనకి GST కనుక ఫెయిల్యూర్ అయిందనుకోండి, ఇంతకన్నా పెద్ద తప్పిదం. అంటే డిమాండేషన్ మీద ఇప్పటికీ మనకు క్లారిటీ లేదు. బ్యాంకుల్లో నుంచి డబ్బులు బయటకు వెళ్తున్నాయి, మళ్ళీ బ్యాంకులకి వెళ్ళడం లేదు. సో ఎక్కడికి వాళ్ళు మొత్తం పాత నోట్లను కొత్త నోట్ల కింద మార్చుకున్నారు తప్ప పెద్ద మార్పు లేదు. సిమిలర్గా GST కూడా అదే పరిస్థితి. రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటండి? రియల్ ఎస్టేట్లో మనకి ఇంట్రెస్ట్ రేట్స్ ఇంటర్వెన్షన్ ఇవన్నీ తగ్గుతాయి అని అనుకుంటున్నాం. కానీ ఫ్లై యాష్ బ్రిక్స్ లాంటి వాటి మీద కూడా ట్యాక్స్ పెంచడం. అంటే ఇప్పుడు నార్మల్గా ఇటుక అయితే ఎవరు ఇల్లు కట్టట్లేదండి. ఫ్లై యాష్ బ్రిక్స్ మీద ట్యాక్స్, సిమెంట్ మీద ట్యాక్స్. సో వీటిని అన్నిటి ద్వారా ఏమవుతుందంటే మీకు ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసరికి కాస్ట్లీ అయిపోతుంది. సో కాల్డ్ ఇప్పుడు మనకి ఏదైతే ఛార్జ్ చేస్తున్నారో అది కట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ప్రైస్ తగ్గుతుందని అంటున్నారు. కానీ బట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇవన్నీ పెరగడం వల్ల రాబోయే రోజుల్లో కామన్ మ్యాన్కి ఇల్లు కూడా కొనే పరిస్థితి ఇబ్బందికరంగా. అంటే ఫైనల్ ఏం చెప్తారు? GST రేట్లపై ఇప్పటికే కొన్ని రంగాల అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రేపు జరిగే కౌన్సిల్ మీటింగ్లో దీని మీద చర్చించే అవకాశం ఉందా? ఓవరాల్గా ఏమంటారు? గవర్నమెంట్ డిసైడ్ అయిపోయిందండి. మార్కెట్ మనకి GSTని ఇంప్లిమెంట్ చేయాలి, July 1 నుంచి రోల్ ఓవర్ చేయాలనేది, ఇంప్లిమెంట్ చేయాలనేది చాలా కన్ఫామ్గా వాళ్ళకి కనిపిస్తుంది. చిన్న చేంజెస్ ఏమన్నా కూడా లాస్ట్ టైం కౌన్సిల్ మీటింగ్లో కూడా జస్ట్ 3%, 5% వరకు అనుకున్నారు గోల్డ్ని, అందరూ అపోజ్ చేసేసరికి దాన్ని 3%కి తీసుకొచ్చారు. సో ఇంతకన్నా మేజర్ చేంజెస్ జరుగుతాయని నేను అనుకోను. బట్ కామన్ మ్యాన్ మాత్రం ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఖర్చులు ఇంతకు ముందులాగా ఇష్టానుసారం పెట్టే పరిస్థితి లేదు. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ అధికారులందరూ కూడా ఈ లీకేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళకి బ్రహ్మాండంగా తెలుసు. ఇలాంటి వాటిని కనుక కంట్రోల్ చేయకపోతే మరింత ఆర్థికంగా కూడా కామన్ మ్యాన్ ఇబ్బంది పడే పరిస్థితి మనకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సుకుమార్ గారు. అండ్ నార్మల్గానే కామన్ మ్యాన్ 1కి 10 సార్లు ఆలోచించి డబ్బు ఖర్చు పెడుతుంటాడు. ఇప్పుడు 1కి 100 సార్లు ఆలోచించుకుని డబ్బు ఖర్చు పెట్టుకుంటే నయం. ఇది వరకు మనం నోట్ల రద్దు ఎఫెక్ట్, ఆ ప్రభావం సామాన్యుల మీద ఎలా ఉంది, వాళ్ళు ఎటువంటి కష్టాలు పడుతున్నారో మాట్లాడుకుంటూ వచ్చాం. ఇక మీద GST ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, GST వల్ల సామాన్యులు ఎటువంటి కష్టాలు పడుతున్నారో మాట్లాడుకోవాల్సి వస్తుంది. బ్రేక్ తర్వాత బులెటిన్ ఉంటుంది. చూస్తూనే ఉండండి TV9.